ప్రకాశం జిల్లా దోనకొండలోని విజయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదిశంకరాచార్య జయంతి వేడుకలను బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో భక్తి శ్రద్ధల మధ్య కార్యక్రమం ఘనంగా జరిగింది. వేడుకలకు ముఖ్య అతిథులుగా దోనకొండ ఎస్ఐ రామకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎస్ బాలరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు సీనియర్ బ్రాహ్మణులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్యుల జీవితం, బోధనలు గుర్తు చేశారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో జన్మించిన ఆయన కేవలం 32 ఏళ్ల స్వల్ప జీవితంలో దేశమంతా పర్యటించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన మహనీయుడిగా ప్రసిద్ధి చెందారు. కేరళలోని కాలడి గ్రామంలో శివగురు, ఆర్యాంబ దంపతులకు జన్మించిన ఆయన చిన్న వయసులోనే వేదాలలో ప్రావీణ్యం సంపాదించారు. బ్రహ్మసత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అనే అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందూ తత్వశాస్త్రంలో కీలక స్థానాన్ని సంపాదించారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలపై భాష్యాలు రచించడంలో పాటు వివేక చూడామణి, భజగోవిందం, సౌందర్యలహరి వంటి గ్రంథాలను రచించారు. దేశవ్యాప్తంగా దిగ్విజయ యాత్ర చేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంతో పాటు శృంగేరి, ద్వారక, పురి, జ్యోతిర్మఠం వంటి 4 పీఠాలను స్థాపించి సనాతన ధర్మాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు శంకర జయంతి సందర్భంగా దొనకొండలో ఉన్నటువంటి విజయాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ఈ శంకర జయంతి ఉత్సవాన్ని మేము నిర్వహించడం, మా బ్రాహ్మణ సంఘం సంక్షేమ సేవా సంఘం తరఫున ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో అందరూ భక్తులందరూ కూడా 50 మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రసాదాలు, అలాగే బ్రాహ్మణ సమారాధన, అన్న సమారాధన చేయడం చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమానికి మన లోకల్ ఎస్ఐ గారు కూడా రావడము, దంపతి సమేతంగా రావడం అనేటువంటిది మరింత ప్రత్యేకత ఏర్పరచుకుంది. అదేవిధంగా ఆది శంకరాచార్యుల గురించి చెప్పాలి అంటే అతి చిన్న వయస్సులోనే వేదాభ్యాసాలను అభ్యసించి ఆయన 32 ఏటనే అన్ని ప్రపంచయాత్ర దేశం మొత్తం కూడా కాలినడగన మొత్తం ప్రయాణం చేసి అన్ని చోట్ల కూడా మనకు చతురన్మయ పీఠాలను స్థాపించి మన హిందూ ధర్మానికి ఎంతో గొప్పదైనటువంటి విద్యలన్నింటినీ కూడా ఆయన అందించారు. మనం అన్ని ఇప్పుడు నేర్చుకునేటువంటి చదివే మంత్రాలు అవన్నీ కూడా ఆది శంకరాచార్యులు ఇచ్చినటువంటిది. ఆది శంకరాచార్యులు గారు కాలడి గ్రామం, కేరళలో కాలడి గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన 5వ ఏటనే ఉపనయనం చేసి 8వ ఏటనే దేశ సంచార నిమిత్తమే వెళ్ళడం జరిగింది. ఇవి అన్ని మన దేశంలో అన్ని యాత్రలు, అన్ని ప్రదేశాలకు కూడా కాలినడగన మొత్తం నడుచుకుంటూ వెళ్ళి అన్ని ప్రదేశాల్లో హిందూ స్థాపనని, హిందూ ధర్మాన్ని ఏ విధంగా వృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అన్ని చోట్ల పీఠాలను ఏర్పాటు చేసి ఎంతో గొప్ప వ్యక్తిగా మనకు ఆయన శంకరాచార్యుల యొక్క ఆది శంకరాచార్యులు శంకరాచార్యుల యొక్క అంటే మన పరమేశ్వరు యొక్క ప్రతిరూపంగానే మనం అందరం కూడా భావిస్తూ ఉంటాము. అలాంటి ఆది శంకరాచార్య యొక్క జయంతి ఉత్సవం ఈరోజు మనం జరుపుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నది.